హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ స్టడీ సర్కిల్. సో టుడే ఈరోజు ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ టైపిస్ట్ అనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 670 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్, కంప్లీట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. సో అప్లికేషన్ అనేది 31/12/2021 స్టార్ట్ అవుతుంది. సో డిసెంబర్ 31st స్టార్ట్ అవుతుంది. జనవరి 19th అయితే ఎండ్ అవుతుంది. ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ఫీజు, సో శాలరీ ఎంత ఉండొచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించిన ఒక వీడియో అనేది ప్రిపేర్ చేస్తున్నా. సో అయితే దీని లోపల ఉన్న డీటెయిల్స్ గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం. సో ఏపీఎస్సి గ్రూప్ 4 నోటిఫికేషన్ 2022 రిలీజ్డ్. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ టైపిస్ట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ప్లస్ కంప్యూటర్ టైపిస్ట్ జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో క్వాలిఫికేషన్ అనేది ఎనీ డిగ్రీ. ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ అనేది 10th స్టాండర్డ్ మీద ఉంటుంది. శాలరీ అయితే 20,000 వరకు ఉండొచ్చు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం అయితే ఇమీడియట్గా నోటిఫికేషన్లోకి వెళ్దాం. సో ఏపీఎస్సి వెబ్సైట్ అయితే ఇది, ఈ మెయిన్ వెబ్సైట్. సో మెయిన్ వెబ్సైట్లో నోటిఫికేషన్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్స్ అనేవి ఇలా వస్తాయి. సో ఆ నోటిఫికేషన్స్లో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ టైపిస్ట్ అనే నోటిఫికేషన్ని ఓపెన్ చేస్తే, సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ 23/3/2021. సో ఎప్పుడు ఇచ్చారంటే 28/12/2021. సో 28 అంటే నిన్న ఇచ్చారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ టైపిస్ట్. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అందరు రాసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు రాసుకుంటారు. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ టైపిస్ట్ ఫర్ ద టోటల్ ఆఫ్ 670 వేకెన్సీస్ ఇన్ ద స్కేల్ ఆఫ్. సో 16,000 నుంచి 49,000 వరకు అయితే ఉండొచ్చు అంట. నేనైతే 20,000 అని రాశాను. క్యాండిడేట్స్ విత్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 నుంచి 42 ఇయర్స్ బిలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్. సో ద జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ టైపిస్ట్ పోస్ట్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ డిస్ట్రిక్ట్ క్యాడర్. సో డిస్ట్రిక్ట్ వైజ్ సెలక్షన్ చేస్తారంట. ద సెలక్షన్స్ టు ద పోస్ట్ విల్ బి క్యారీడ్ అవుట్ ద కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. సో డిఎస్సి వాళ్ళు అయితే ఇది కండక్ట్ చేస్తారంట. వీళ్ళైతే ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ బై ద కమిషన్. ద క్యాండిడేట్స్ దేర్ ఫోర్ విల్ రైట్ ద స్క్రీనింగ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ జాబ్స్ అనేవి డిస్టిక్ వైజ్. సో డిస్టిక్ క్యాడర్కి అంటే ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఇలా సెలక్షన్ చేస్తారంట. డిస్టిక్ సెలక్షన్ కమిటీ డిఎస్సి వాళ్ళు అయితే చేస్తారంట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ లాస్ట్ డేట్ చూద్దాం. ది క్యాండిడేట్ షాల్ అప్లై ఆన్లైన్ త్రూ కమిషన్స్ వెబ్సైట్. సో ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో అయితే స్టార్ట్ అయితే ఎప్పుడంటే సో 30 నుంచి అంట. నేను 31st అని ఇచ్చాను. 30/12/2021 టు 19/1/2021. సో 30వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉంది, జనవరి 19 వరకు. జనవరి 19 midnight 12 వరకు అయితే ఫీజు పే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఏపీఎస్సి జాబ్స్కి అప్లై చేయాలంటే సో ఓటీపీఆర్ ఉండాలి, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో అవి ఆల్రెడీ చేసుకుని ఉంటారు. సో వేకెన్సీస్ చూస్తే సో సెకండ్ పేజ్లో వేకెన్సీస్ ఇచ్చారు. ద డీటెయిల్ వేకెన్సీస్ ఆర్ ఫాలోస్. సో డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్కి శ్రీకాకుళం 38, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, పొట్టి శ్రీరాములు నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, కడప 51. టోటల్గా అయితే 67 వేకెన్సీస్ ఉన్నాయి.
సో టోటల్ వేకెన్సీస్ సిక్స్ 670 670 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ చూస్తే సో ఇవన్నీ జనరల్గా అందరికి తెలిసినవే. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ద క్యాండిడేట్ షుడ్ possess the prescribed academic qualification as on the date of the notification in respect of other than prescribed educational qualification claiming equivalence of concerned the decision of concerned department unit officer shall be fined the notice. సో ఇదైతే చూడండి, నేమ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ టైపిస్ట్కి అయితే, సో కంప్యూటర్ అసిస్టెంట్కి అయితే మినిమం క్వాలిఫికేషన్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ బి బ్యాచిలర్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్, వన్ షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు దోస్ హూ విల్ షార్ట్ లిస్టెడ్ బిఫోర్ ద అపాయింట్మెంట్. సో మనకి జనరల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. సో వీళ్ళు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో టెక్నికల్ క్వాలిఫికేషన్ లాగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ రేంజ్ నుంచి వీళ్ళైతే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. డిఎస్సి వాళ్ళు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు. సో ఆ టెస్ట్ క్వాలిఫై అయితే అది కూడా ఒక ఎలిజిబిలిటీ లాగా, సో అది కూడా క్వాలిఫై అవ్వాలి. సో నెక్స్ట్ రిజర్వేషన్. సో మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి, అందరికి తెలిసినవి. సో నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ పేమెంట్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను 13th ఒక అప్లికేషన్ చేస్తాను. అప్లికెంట్ మస్ట్ పే 250 ఎగ్జామ్ ఫీజు. అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ టువార్డ్స్ అప్లికేషన్. ప్రాసెసింగ్ ఫీజు 80. సో 250 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజు, 80 రూపాయలు అయితే ప్రాసెసింగ్ ఫీజు. టోటల్గా అయితే 330 రూపీస్ అవుతుంది. సో హవెవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపీస్ ఓన్లీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి ఏంటంటే 80 రూపీస్ ఉండదంట, వీళ్ళకి 250 రూపీసే ఉంటుందంట. ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 250 + 80 అంట. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఏ జీవో కింద ఎగ్జామ్ పెడుతున్నారు అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. సెంటర్స్ ఫర్ ద స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. సో ఇక్కడైతే ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని రెండు ఉంటాయి. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ అని. Candidates have to write the examination only in the districts which she is willing to be considered for selection either. సో ఇక్కడ ఏంటంటే ఎవరి డిస్టిక్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుందంట. సో ఈ ప్రాసెస్ అంతా అందరికి తెలిసినవే. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్. ఇవన్నీ చాలా పేజెస్ ఉన్నాయి, మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ అయితే చూస్తే క్లారిటీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇదైతే మెయిన్. సో ఇది మనకు మెయిన్ నోటిఫికేషన్. వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో శ్రీకాకుళం ఓపెన్ కేటగిరీ లోకల్. సో కేటగిరీ ఓసీ కేటగిరీకి సంబంధించి జనరల్ 2, ఉమెన్ 1. ఎస్సీ కేటగిరీకి సంబంధించి జనరల్ 1, ఉమెన్ 1. ఎస్టీకి ఏమీ లేవు. బీసీఏకి ఉమెన్ 1 ఉంది, బీసీబీకి లేవు, బీసీసీకి లేవు, బీసీడీకి ఏం లేవు, బీసీఈకి ఏం లేవు, ఈ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి. సో ఇలాగా ఇక్కడైతే టోటల్గా అయితే 7 ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో. సో లోకల్లో అయితే 31, టోటల్గా అయితే 38 ఉన్నాయి. నెక్స్ట్ విజయనగరంకి సంబంధించి ఓపెన్ కేటగిరీకి సంబంధించి 2, జనరల్కి ఉమెన్కి 1, లోకల్లో అయితే 5, 4. సో ఎస్సీ కేటగిరీకి 0, 1.
సో ఎస్టీకి లేవు, బీసీఏకి లేవు. సో ఇలా ఇవన్నీ చూసుకుంటే ఇక్కడైతే లోకల్లో అయితే 6, అదే ఓపెన్లో అయితే 6, లోకల్లో అయితే 28, ఓవరాల్గా 34 ఉన్నాయి. నెక్స్ట్ విశాఖపట్నంకి సంబంధించి జనరల్ అయితే ఓపెన్లో అయితే 8, లోకల్ అయితే 35, 43 ఉన్నాయి టోటల్గా. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 12, లోకల్ అయితే 52, టోటల్గా అయితే 67 ఉన్నాయి. నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ సంబంధించి ఇవైతే మీరు చూసుకోండి. మీ డిస్టిక్లో, మీ కేటగిరీలో, మీ ప్లేస్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. అప్పుడే మీకైతే యూజ్ఫుల్గా ఉంటుంది. కృష్ణా డిస్టిక్లో 50 ఉన్నాయి, 10, 40, 50 ఉన్నాయి. నెక్స్ట్ గుంటూరులో అయితే 11, 46, 57 ఉన్నాయి. 11 అనేది ఓపెన్ కేటగిరీ, లోకల్ అయితే 40 ఉన్నాయి. 46 లోకల్లో ఉన్నాయి, 11 అనేది ఓపెన్ కేటగిరీ, టోటల్గా 57 ఉన్నాయి. నెక్స్ట్ ప్రకాశంకి సంబంధించి 56, నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, కడప 51. సో మీ వేకెన్సీస్ అయితే ఒకసారి చూసుకోండి క్లియర్గా. ఇక్కడ ఇచ్చాడు ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్, ఓపెన్ కేటగిరీ కాదు, ఓపెన్ కాంపిటీషన్. ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు, ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబల్, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హెచ్హెచ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్, ఓహెచ్ అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో అక్కడ ఈడబ్ల్యూఎస్కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి కొన్ని. సో అయితే మీకు సంబంధించిన మీ డిస్టిక్లో, మీ కేటగిరీ సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్. సో డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుందంట, బ్యాచిలర్ డిగ్రీ స్టాండర్డ్, గ్రూప్ 4కి సంబంధించినవి. స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో 100 మినిట్స్ టైం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ బి జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు. సో ఇంగ్లీషు తెలుగు అనేది 25 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది, 25 మార్క్స్ తెలుగుకు ఉంటుంది. ఇవైతే 10th బేస్డ్. సో 10th క్లాస్ ఎగ్జామ్స్లో మీరు బిట్ పేపర్ రాస్తారు కదా, ఇంగ్లీషు తెలుగు. సో ఈ రేంజ్లో ఉంటుంది. 50 మార్క్స్, 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 50 మినిట్స్ డ్యూరేషన్. సో 150 మార్క్స్ ఓవరాల్గా అయితే. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, ఇక్కడైతే ఇచ్చారు. సో స్క్రీనింగ్ టెస్ట్కి అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు అనుకుంటా. సో మెయిన్ ఎగ్జామ్కే ఉండొచ్చు. సో అది కూడా చూద్దాం. గ్రూప్ 4 మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్. పేపర్ 1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. సో ఇక్కడైతే ఇక్కడ 100 మార్క్స్కి ఇస్తే ఇక్కడ 150కి ఇచ్చారు. 150 మినిట్స్, 150 మార్క్స్. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీషు, జనరల్ థియరీ ఇక్కడ 75 మార్కులు ఇచ్చారు. సో ఇలా స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకు పెట్టారంటే, సో ఇక్కడ చాలామంది అప్లై చేస్తారు. వీళ్ళల్లో కొంతమందిని ఎలిజిబుల్ చేసి వాళ్ళతో పాటు ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది రాపిస్తారు. సో ఇక్కడ 150, 150, 300 మార్క్స్, 300 మినిట్స్, 300 క్వశ్చన్స్. సో నెగిటివ్ మార్కింగ్ గురించి చూస్తే యాజ్ పర్ జియో, సో ఈ జియో ప్రకారం 1/3 అంట. సో మనకి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ అండ్ తెలుగు, బోత్ ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద రేషియో 1:2 విత్ రిఫరెన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తర్వాత కండక్ట్ చేస్తారంట. సో 1:2 రేషియోలో అయితే ఉంటుందంట. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్కి సంబంధించి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో జనరల్ స్టడీస్లో అయితే జస్ట్ మ్యాథమెటిక్స్ గురించే చెబుతాను. ఇక్కడ మ్యాథ్స్ కూడా తక్కువ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది ఒక్కటే మ్యాథమెటిక్స్ సంబంధించిన కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. డేటా అనాలిసిస్, టేబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా,
బేసిక్ డేటా అనాలిసిస్, స్టాటిస్టిక్స్, మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో ఈ రిమైనింగ్ అన్నీ మీకు జనరల్ స్టడీస్ అంటే మీకు తెలిసినవే. ఏపీపీఎస్ సిలబస్‌లో అన్నీ ఉన్నవే. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఎస్ఎస్సి 10th స్టాండర్డ్‌కి సంబంధించి. సో ఇంగ్లీష్ అయితే ఏమేమి ఇస్తారంటే కాంప్రహెన్షన్స్ ఇచ్చాడు. యూసేజ్, వెకాబులరీ అండ్ సో లాజికల్ రీఅరేంజింగ్ ఆఫ్ సెంటెన్స్. సో ఇంగ్లీష్‌లో అయితే కాంప్రహెన్షన్, యూసేజ్, వెకాబులరీ, లాజికల్ రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్స్, గ్రామర్. సో గ్రామరే ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ తెలుగులోకి వచ్చేసరికి సినానిమ్స్, వెకాబులరీ, గ్రామరు, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, యూసేజ్ అండ్ ఐడియోమ్స్ అంట. సో ఇలాగా ఇదైతే సిలబస్ సెక్షన్ బికి సంబంధించి. సిలబస్ ఫర్ ది మెయిన్ ఎగ్జామినేషన్. మెయిన్ ఎగ్జామ్కి సపరేట్ సిలబస్ ఇచ్చారు. సో ఈ ఫస్ట్ పేపర్ అయితే సేమ్. సెకండ్ పేపర్కి వచ్చేసరికి సెకండ్ పేపర్ కూడా సేమ్ సిలబస్సే. కాకపోతే అక్కడ ఏం చేశారంటే 150 మార్క్స్కి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి 150 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ సిలబస్ మీద 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ పెడతారు. సో ఇది ఓవరాల్గా అయితే. సో ఇక్కడ చూడండి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ టైప్. సో పర్టికులర్ టైప్ అండి. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ పర్టికులర్ టైప్. ప్రొఫిషియన్సీ ఆఫ్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్. సో టెస్ట్ అనేది అది అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి ఎగ్జామ్ పెడతారన్నారు కదా. సో ఆ టెస్ట్ నేమ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. సో డ్యూరేషన్ అనేది 30 మినిట్స్ అంటే అరగంట ఉంటుంది. 30 మినిట్స్ ఉంటుంది. సో 50 మార్క్స్ కంట మ్యాక్సిమం మార్క్స్. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 15 మార్క్స్ రావాలి. బీసీ కేటగిరీ వాళ్ళకైతే 17.5 రావాలి. సో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 20 మార్క్స్ రావాలి మినిమం క్వాలిఫికేషన్. సిలబస్ దీనికి సిలబస్ కూడా ఇచ్చాడు. సో ఇది చూడండి నేమ్ ఆఫ్ ది పార్ట్. సో ఇక్కడ 5 పార్ట్స్గా ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ. సో సిలబస్ అయితే క్లియర్గా ఉంది. నేమ్ ఆఫ్ ది క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టైప్ ఏ లెటర్, ప్యాసేజ్, పారాగ్రాఫ్. సో లెటర్స్ అనేవి మనం ఎంఎస్ వర్డ్లో లెటర్స్ అనేవి టైప్ చేయాలి. 100 నుంచి 150 వర్డ్స్. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి వర్డ్ అంటే సిలబస్ అనేది కూడా వర్డ్. ఇలాంటి వర్డ్స్ 150 100 నుంచి 150 వర్డ్స్ అనేవి మనం టైప్ చేయాలి. సో దీనికి ఇది పార్ట్ ఏకి సంబంధించి అంటే ఈ ఎగ్జామ్లో పార్ట్ ఏకి సంబంధించి ఆ ఫస్ట్‌ది దీనికైతే 15 మార్క్స్ ఉంటాయి. అంటే టైపింగ్‌కి 50 మార్క్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్‌లో టైప్ చేయడానికి 15 మార్క్స్ ఉంటాయి. పార్ట్ బి ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ ఆఫ్ ఎ టేబుల్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో టాబులేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, గ్రాఫ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి. సో దీని గురించి అయితే 10 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ 15 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ సి. పార్ట్ సిలో ఎలా ఉంటుందంటే ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండి ఇది. సో ఇలాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని డిజైన్ చేయడం దీని గురించి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దీన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటాము. సో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి కూడా ఇక్కడైతే 10 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ డి క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేస్. సో ఒక డేటాబేస్ అనేది డిబిఎంఎస్ అండి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఎవ్రీ బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి తెలుస్తుంది. క్రియేషన్ సో డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలనేది కూడా తెలిసి ఉండాలి. తెలిస్తేనే ఇక్కడ 10 మార్క్స్ దాని గురించి అయితే ఇక్కడ వస్తుంది. పార్ట్ ఈకి సంబంధించి డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ఈమెయిల్. సో ఈమెయిల్కి సంబంధించిన డేటా అనేది మనం ఎలా సెండ్ చేయాలి, ఎలా పంపించాలి, ఒకరికి ఎలా పంపించాలి, మోర్ దాన్ 1 పర్సన్స్కి ఎలా పంపించాలి, సిసి, ఈసి ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో మెయిల్స్ పంపించేటప్పుడు ఆ మెయిల్స్కి సంబంధించిన రూల్స్, ఆ మెయిల్ ఇన్బాక్స్, సెంట్ మెయిల్ బాక్స్. సో ఇలా ఈమెయిల్ గురించి అయితే జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. జనరల్ నాలెడ్జ్ కనీసం
మినిమమ్ అయితే దాని గురించి అయితే తెలిసి ఉండాలి. సో, ఇవి 15, 10, 10, 10, 5 టోటల్‌గా అయితే 50 మార్క్స్. సో, ఈ 50లో మినిమమ్ 20 మార్క్స్ రావాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. 17 మార్క్స్ అనేవి బీసీ కేటగిరీ వాళ్ళకి, 15 మార్క్స్ అనేవి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే రావాలి. నెక్స్ట్ ద క్యాండిడేట్ షాల్ బి గివెన్ ద text matter in the question paper and they must type reduced the answer sheet. The formatting of the test should be also the సేమ్ టైప్ యాజ్ గివెన్ ద క్వశ్చన్ పేపర్. సో ఏదో ఇచ్చాడు నోటు. కంటెంట్స్ ఆఫ్ పార్ట్ ఏ. సో పార్ట్ ఏకి సంబంధించి, సో ఇదైతే ఒక ఎగ్జాంపుల్. సో పార్ట్ ఏకి సంబంధించి సపరేట్ సిలబస్ ఇచ్చాడు, ఇక్కడ చూద్దాం. సో కంప్లీట్గా చెప్పాలంటే కంప్యూటర్ గురించి బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు అయితేనే ఈ ఎగ్జామ్ రాయగలరు, క్వాలిఫై అవ్వగలరు. క్రియేట్ అండ్ సేవ్ ఏ డాక్యుమెంట్. సో ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, సో ఎలా బ్యాక్ తెచ్చుకోవాలి, ఎలా మూవింగ్, ఎలా కాపీ. సో ఈ ఫార్మాటింగ్ టెక్స్ట్ డాక్యుమెంట్లో క్యారెక్టర్స్ని ఎలా ఫార్మాట్ చేయాలి. సో నేనైతే మన వీడియోస్లో చేసేదంతా ఇదేనండి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేను రిప్రజెంట్ చేసేదంతా. సో అలా తెలిసి ఉండాలి. నెక్స్ట్ స్పెల్ చెక్. సో మనం ఏదన్నా అంటే ఎంఎస్ వర్డ్లో మనం లెటర్స్ టైప్ చేస్తే అవి కరెక్ట్గా ఉన్నాయో లేవని స్పెల్ చెక్ చేసేది. ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్ టెక్స్ట్, బుక్ మార్క్స్ అండ్ సెర్చింగ్ ఫర్ ఏ బుక్ మార్క్స్, చెక్ స్పెల్లింగ్స్, గ్రామర్ ఆటోమేటికల్. సో ఇవన్నీ జనరల్గా అందరికి తెలిసినవే. ప్రింట్ ద డాక్యుమెంట్ని ప్రింట్ ఎలా తీయాలి, ప్రింట్ ప్రివ్యూ, ప్రింట్ డైలాగ్ బాక్స్, మెయిల్ మెర్జ్ ఇన్ ద ఎంఎస్ వర్డ్. సో మెయిల్ మెర్జ్కి సంబంధించి కూడా ఇవన్నీ బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్స్కి అయితే ఐడియా ఉంటాయి, బీటెక్ వాళ్ళకి కూడా బాగా ఐడియా ఉంటాయి. టేబుల్ క్రియేషన్. సో నేనైతే మనం ప్రిపేర్ చేసిన దాంట్లో అయితే టేబుల్ని ఎలా టేబుల్స్గా రిప్రజెంట్ చేసి పవర్ పాయింట్లో పెట్టి చెప్పాను నేను. సో నెక్స్ట్ సో ఇలా సార్టింగ్. సో టేబుల్స్ని ఎలా సార్ట్ చేయాలి, ఎలా ఫార్మాట్ చేయాలి. నెక్స్ట్ కంటెంట్ బి, పార్ట్ బికి సంబంధించిన కంటెంట్. సో ఎక్సెల్కి సంబంధించి ఎక్సెల్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, డేటాని ఎలా ఎంటర్ చేయాలి, ఎడిటింగ్ డేటాని ఎలా ఎడిటింగ్ చేయాలి, ఫార్మాటింగ్ సెల్స్ని ఎలా ఫార్మాటింగ్ చేయాలి. సో కాపీ ఫార్మాటింగ్ సెల్స్, కాపీ, సో ఫ్రీజ్ చేయడం, స్ప్లిట్ చేయడం, ఇవన్నీ తెలిసి ఉండాలి. క్లియర్గా చెప్పాలంటే ఎంఎస్ ఆఫీస్ గురించి అయితే కంప్లీట్గా ఒక ఐడియా ఉండాలి, ఒక పర్టికులర్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరిగా. కంప్యూటర్ టచ్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ పార్ట్ సికి సంబంధించి కంటెంట్స్ ఆఫ్ పార్ట్ సికి సంబంధించి క్రియేట్ సేవ్ ఏ న్యూ ప్రజెంటేషన్ యూజింగ్ పవర్ పాయింట్ ఎలా ప్రిపేర్ చేయాలి, లేఅవుట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, బార్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఆటో లేఅవుట్స్, టెక్స్ట్, పిక్చర్స్, ట్రాన్స్మిషన్స్, ఎఫెక్ట్స్, స్లైడ్స్. సో చూడండి పవర్ పాయింట్ వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఇక్కడైతే ఇదిగోండి ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ షేప్స్ ఉంటాయి, ఇక్కడ స్మార్ట్ ఆర్ట్స్ ఉంటాయి, సో ఇలాగా వీటికి సంబంధించిన ఇవి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది అయితే క్లారిటీగా సో తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ షోస్కి సంబంధించింది, స్లైడ్ షో ఎలా ఇవ్వాలి, యానిమేషన్స్ ఎలా ఇవ్వాలి. సో ఇలాగా అంటే పవర్ పాయింట్ నేను ఓపెన్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ డిజైన్స్ ఎలా చేయాలి, సో డిజైన్ ఎలా వేయాలి, ఇన్సర్ట్ ఎలా చేయాలి, బ్యాక్గ్రౌండ్స్ ఎలా మార్చాలి. సో ఇలాగ ఇవన్నీ అయితే క్లియర్గా తెలిసి ఉండాలి. సో ఇవన్నీ తెలిస్తే వీటిని బేస్ చేసుకొని అయితే ఎగ్జామ్ అనేది పెడతారు. సో నెక్స్ట్ స్లైడ్ షో, సెట్ యానిమేషన్ టు ద టెక్స్ట్ అండ్ పిక్చర్ ఇన్ ఏ స్లైడ్, సెట్ ద సౌండ్స్, ఆర్డర్స్ అండ్ టైమింగ్స్, యానిమేషన్. సో యానిమేషన్స్ గురించి కూడా దీని లోపల అయితే ఇచ్చారు. సో ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించి అన్నీ అయితే తెలిసి ఉండాలి. సో కొంత నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ పార్ట్ డికి సంబంధించి క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేస్. సో ఈ డేటాబేస్ అనేది క్రియేట్ చేసి మ్యానిపులేషన్ చేస్తేనే అర్థమవుతుంది మీకు, మామూలుగా మాట్లాడితే తెలియదు. సో దీని గురించి ఒక 10 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సో ఇంటర్నెట్కి సంబంధించి పార్ట్ ఇంటర్నెట్కి సంబంధించి బ్రౌజింగ్, నెట్ యూజింగ్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ బాక్స్, గూగుల్ క్రోమ్. సో ఇవేంటంటే బ్రౌజర్స్ అంటారు. ఈ బ్రౌజర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. సెర్చ్ ద వెబ్ యూజింగ్ సెర్చ్ ఇంజన్స్, క్రియేట్ అన్ ఈమెయిల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, సెండ్ చేసిన మెయిల్స్ ఎక్కడ ఉంటాయి, రిసీవ్ చేసుకున్న మెయిల్స్ ఇన్బాక్స్లు ఎక్కడ ఉంటాయి. సో ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్స్ గురించి తెలిసి ఉండాలి. వెబ్ కంటెంట్స్, వెబ్లో అంటే డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి తెలిసి ఉండాలి. ఎబిలిటీ టు ఆపరేట్ ద మ్యాక్. సో అంటే వీళ్ళకి ఏంటంటే
ఆ ఓఎస్ చేసుకోవడం కూడా రావాలి. ఎబిలిటీ టు ఆపరేట్ ద మ్యాక్ ఓఎస్, పేజెస్, కీ నోట్స్, నంబర్స్. సో ఇవన్నీ జనరల్‌గా అందరికి తెలిసినవే. అందరికి తెలిసేవన్నీ ఉంటాయి. కంప్యూటర్ స్టూడెంట్స్‌కి అయితే తెలిసేవన్నీ ఉంటాయి. సో ఓవరాల్‌గా అయితే ఇక్కడైతే 50 మార్క్స్ అండి. ఈ 50 మార్క్స్ అయితే మంచి నాలెడ్జ్ ఉన్నోళ్ళైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 50కి దాదాపు 45 మార్క్స్ దాకా అయితే గెయిన్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత సో ఓవరాల్‌గా అయితే ఇక్కడ ఇచ్చాడు. క్యాండిడేట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని. సో మనం అప్లై చేయడానికైతే ఏమేమి సర్టిఫికేట్లు కావాలో చూద్దాము. నెక్స్ట్ సో నెక్స్ట్ చూద్దాం. సో ఫైనల్గా అయితే ఓవరాల్గా అయితే మన దీనికి సంబంధించిన డేటా అయితే క్లియర్గా నేను ఇచ్చాను. మీకు తెలిసే ఉంటుంది క్లారిటీగా అయితే. ఇంకొకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే చూద్దాం. సో ఇదైతే స్క్రీనింగ్ టెస్ట్. సో ఇదైతే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్. 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. సో ఇక్కడైతే 300 మార్క్స్, 300 మినిట్స్, 300 క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్